జిల్లా పార్టీ తరఫున మా సీనియర్ నాయకులు డాక్టర్ తులసిరెడ్డి గారు, రాజ్యసభ మెంబరు, అలాగే మా ఏఐసిసి పిసిసి చీఫ్ స్పోక్స్ పర్సన్ అయినటువంటి తులసిరెడ్డి గారికి విశాఖ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ ఈరోజు మన విశాఖ జిల్లా ఇచ్చేసినందుకు మా పార్టీ నాయకులందరి తరఫున ఆయనకి మరొకసారి స్వాగతం పలుకుతూ, అలాగే ఈరోజు ఏంటంటే మన ఈ కూటమి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వైఫల్యాల నిమిత్తం మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున సారు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మా సీనియర్ నాయకులు సార్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయో, అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో రాష్ట్రంలో, అటు జగన్ గారు చూస్తే నాకు ప్రతిపక్షం కావాలని చెప్తా ఉన్నారు. ఇటు కూటమి ప్రభుత్వం చూస్తే వారు ఈ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను కూడా నెరవేర్చకుండా తొంగలోకి దొక్కుతూ ఉన్నారు. వీటన్నిటిపైన మరి పెద్దలు ఈరోజు విశాఖపట్నం నగరానికి విచ్చేశారు. మీ అందరితో ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎండగట్టే విధంగా ఈరోజు తులసిరెడ్డి గారు మాట్లాడడానికి మన ముందుకు వచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి కనకనకన మండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర పరిస్థితి పెనం మీద ఉన్నది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పాలనలో పెనం మీద నుండి కనకనకన మండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది. అటు వైకాపా, ఇటు కూటమి పార్టీలు రాష్ట్రానికి రాహు కేతువులుగా తయారైనాయి. దొందే. జగన్మోహన్ రెడ్డి ఏమో గత 5 సంవత్సరాల్లో అరచేతిలో వైకుంఠం చూపించాడు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి పాలన గత 9 నెలలుగా అరచేతిలో కైలాసం చూపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా భ్రష్టు పట్టించాలనో అన్ని విధాలుగా భ్రష్టు పట్టించాడు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా, ఆటవిక ఆంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, జూదాంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చి సర్వనాశనం చేసి ఆయన వెళ్ళిపోయినాడు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందంటే అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు తారైంది. ఈ 9 నెలల్లోనే అంతకంటే అధ్వానమైంది. మద్యం పరిస్థితి ఎలా ఉందంటే మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు. ఇది మద్యం పాలసీ. మద్యం ఏరులై పారుతూ ఉంది. ఆఖరికి పాఠశాలల్లో, హై స్కూళ్ళల్లో పిల్లలకు వచ్చేసి గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా అవుతున్నాయి. రాష్ట్రంలో కక్ష రాజకీయాలు చోటు చేసుకున్నాయి. అరాచక పాలన. ఆడోళ్లకు రక్షణ లేదు, మగోళ్లకు రక్షణ లేదు, హిజ్రాలకు రక్షణ లేదు రాష్ట్రంలో. అటువంటి పరిస్థితి ఉంది. ఇక అప్పుల విషయంలో అటు జగన్ ప్రభుత్వం, ఇటు చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, రుణాంధ్రప్రదేశ్గా తయారు చేశాయి. 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాల్లో నీలం సంజీవ్ రెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు 16 మంది ముఖ్యమంత్రుల పాలనా కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే మన రవి ఆంధ్రప్రదేశ్ వాటాగా వచ్చిన అప్పు 1,00,000 కోట్ల రూపాయలు. 16 మంది ముఖ్యమంత్రులు, 58 సంవత్సరాలు, 1,00,000 కోట్ల రూపాయల అప్పు. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల్లో ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో అదనంగా చేసిన అప్పు 2.5 లక్షల కోట్ల రూపాయలు. 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అదనపు అప్పు 6 లక్షల కోట్ల రూపాయలు. 58 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి 6 లక్షల కోట్ల రూపాయలు. మొత్తము 9.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు వచ్చేసి డైరెక్ట్ అప్పు ఉంది.
8,576 కోట్లు. జగన్మోహన్ రెడ్డి చివరి సంవత్సరం చేసిన అప్పు 79,775 కోట్లయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ సంవత్సరం చేసిన అప్పు 98,576 కోట్ల రూపాయలు. వాళ్ళు బడ్జెట్లో చూపిన అంకెలు. అంటే దాదాపు 79, 98 అంటే 19,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి చివరి సంవత్సరం కంటే ఎక్కువ చేసిన చంద్రబాబు ప్రభుత్వం. తర్వాత ఈ సంవత్సరం 2025-26కు 1,04,383 కోట్లు అప్పు చేస్తామని దర్జాగా బడ్జెట్లో చూపించారు. ఎంత? 1,04,383 కోట్ల రూపాయలు. కాబట్టి ఇది బాహుబలి బడ్జెట్ కాదు, బాహుబలి అప్పుల బడ్జెట్.